అనుకూల మీడియా డప్పులు కొట్టి మంచిని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ చెడునంతా పక్కకి తీసుకెళ్లడం వల్ల తప్పించి విజన్ అనేటటువంటిది ఓకే, ఆయనకి చాలా విజన్ ఉంది, ఆయనకి చాలా విజన్ ఉంది అని చెప్పేసి మీడియా చెప్తూ ఉంటుంది కాబట్టి ఓహో అవును కాబోలు అనుకునేటటువంటి రూట్లో కాబట్టి వ్యవహారం తప్పించి వాస్తవం ఏంటి? ఇప్పుడు నా విజన్లో భాగంగా 2020లో భాగంగా హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఎవడైనా విజన్ అంటే ఒక ఊరి కోసం పెడతాడా? అక్కడ సంపాదించిన డబ్బులతో తెలంగాణ అంతా బతుకుతుందా? అసలు ఆ విజన్ ఇంపాక్ట్ కదా రాష్ట్రం విడిపోవడం. రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఎందుకు విడిపోయినాయి? విజన్ వల్లనే విడిపోయినాయి. ఎందుకని? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పెట్టుబడిదారులందరినీ కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడ బడా ఆస్తులు సమకూర్చుకున్నారు. ఎప్పుడైతే ఆస్తి ఆదాయం చేతిలో ఉంటుందో వాళ్ళు కాస్త కన్ను మిన్న కానక ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు అహంకారంతో